మాఫియా వ్యోమికా సింగే ఆదర్శం. ఆంధ్ర ప్రజల కోసం వాలు పెరిగని పోరాటం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు వైసీపీ మహిళా నేతలు. కూటమి ప్రభుత్వ కుట్రలకు భయపడే ప్రసక్తి లేదంటున్నారు వైసీపీ నేతలు రోజా, వరుదు కళ్యాణి. టీడీపీ, జనసేన పార్టీలు మహిళలను మోసం చేశాయి అంటున్నారు. వైసీపీని అధికారంలోకి తేవడానికి వీర వనితల్లాగా పోరాడతామంటున్నారు ఈ మహిళా నేతలు. ఆంధ్రప్రదేశ్లో నారావారి పాలన ప్రజలకు నరకంగా మారిందన్నారు మాజీ మంత్రి రోజా. ఈ పాలనను అంతమొందించే వరకు మహిళలు పోరాడాలని పిలుపునిచ్చారు. మహిళలను వేధించిన వాళ్ళందరి పేర్లను బ్లూ బుక్ లో రాస్తామన్నారు రోజా. తప్పుడు కేసులు పెట్టి వేధించిన వాళ్లను జగనన్న 2.0 పాలనలో వడ్డీతో సహా తిరిగిచ్చేస్తామన్నారు రోజా. వైఎస్ జగన్ ప్రతి మహిళ గర్వపడేలా రాష్ట్రాన్ని పాలించారన్నారు ఆమె. మహిళలకు ఇచ్చిన హామీలను కులం, మతం, పార్టీ చూడకుండా అమలు చేశారన్నారు రోజా. రాష్ట్రంలో పోలీసులు సోషల్ మీడియా ద్వారా టీడీపీ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తుందని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. పార్టీ నాయకులు, మహిళా నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ కేసులకు, వేధింపులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు ఆమె. రెడ్ బుక్ తో రెచ్చిపోతున్న వారికి అంబేద్కర్ రాజ్యాంగంతో శిక్షిస్తామన్నారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశానికి హాజరైన విడదల రజని, తానేటి వనిత కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు బనాయించడం ఇప్పటికైనా నిలిపివేయాలన్నారు.